బ్రేకింగ్ ని చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. భారీ నష్టాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. స్టాక్ మార్కెట్లపై ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ పడిందంటున్నారు బిజినెస్ అనలిస్టులు. ప్రస్తుతం 5% మేర భారత స్టాక్ మార్కెట్లో నష్టపోయినట్లుగా తెలుస్తుంది. 3,900 పాయింట్లకు పైగా సెన్సెక్స్ పడిపోయింది. నిఫ్టీ కూడా 1,140 పాయింట్లకు పైగా నష్టంలో ఉంది. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా సహా మౌలిక రంగాల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఆసియా మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. 7% పైగా జపాన్ నిక్కీ ఇండెక్స్ పడిపోయింది. నిఫ్టీ 900 పాయింట్ల పతనమయ్యాయి. ట్రంప్ పరస్పర సుంకాలు ప్రకటించడంతో వాల్ స్ట్రీట్లోనూ నష్టాల పరంపర కొనసాగుతుంది. వాణిజ్య లోటు పరిష్కారం కానంత వరకు ఇతర దేశాలతో ఒప్పందం కుదుర్చుకోనని ట్రంప్ తేల్చి చెప్పారు. అంతేకాదు కొన్నిసార్లు ఏదైనా బాగు చేసుకోవాలంటే మందులు వేసుకోవాల్సి ఉంటుందని మార్కెట్ల గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. రైట్, ఇదే అంశంపైన మనతోటి మాట్లాడడానికి ఫోన్లో అందుబాటులో ఉన్నారు సత్యనారాయణ గారు, బిజినెస్ అనలిస్ట్. సత్యనారాయణ గారు నమస్కారం అండి. సత్యనారాయణ గారు, దేశ స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా కుప్పకూలాయి. భారీ నష్టాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. స్టాక్ మార్కెట్లపై ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ పడిందంటారా సత్యనారాయణ గారు? అవును, ఖచ్చితంగా ట్రంప్ మొత్తంగా కూడా ఒక అంటే గ్లోబల్ ట్రేడ్ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తుండే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొత్తంగా కూడా ప్రపంచ వాణిజ్యాన్ని ఒక గాడిన పెట్టడానికి రకరకాల ఘాట్ ఒప్పందం వచ్చింది. ఆ తర్వాత WTO ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కనుక సుంకాలు తగ్గించుకుంటే అందరికీ ఉపయోగం, ఎగుమతి దిగుమతులు పెరుగుతాయి కాబట్టి ప్రపంచ వాణిజ్యం పెరుగుతుందనే సూత్రాల మీద ఇప్పుడు దాకా సాగుతూ వచ్చింది. దానివల్ల నిజానికి అమెరికా చాలా బెనిఫిట్ పొందింది. ఇప్పుడు అట్లాగే అమెరికాలో ఇప్పుడు దాదాపుగా అమెజాన్, ఇది గూగుల్, ఇట్లా మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి కంపెనీస్, టెస్లా, ఇవన్నీ కూడా మొత్తం టెక్నాలజీ దిగ్గజాలన్నీ అమెరికాలో తయారైనవి, అమెరికాలో ఇప్పుడు ఏర్పడ్డాయి. నిజానికి అమెరికా నష్టపోయింది ఏం లేదు. ఇప్పుడు అంటే ఒక రకంగా ట్రంప్ మౌఢ్యంతో ఇప్పుడు కూడా డాలరే మొత్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక అంటే మారకపు కరెన్సీ కింద రాజ్యం వెళ్తుంది. నిజానికి దాంట్లో చాలా లొసుకులు ఉన్నప్పుడు కూడా డాలర్ ని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నప్పుడు కూడా కేవలం ఇప్పుడు ఏదో ఒక పిచ్చాడి చేతిలో రాయికి మళ్ళీ ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా ఏదో అమెరికాని ఫస్ట్ అమెరికా ఫస్ట్ అనే పిచ్చి నినాదంతో మొత్తం అమెరికాని నాశనం చేయటమే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థని, అమెరికా వాణిజ్యాన్ని మొత్తం నాశనం చేయటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సుంకాలు అందరి మీద ఇష్టం వచ్చినట్టు సుంకాలు వేయటం ఒక ట్రేడ్ వార్ కి దారితీసే పరిస్థితులు క్రియేట్ చేశాడు. ఇది చాలా అంటే ఇప్పుడు ఎవరు కూడా అట్లాగే రిటాలియేషన్, ఇప్పుడు చైనా ఇప్పుడు ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద, అట్లాగే ఒక పెద్ద టెక్నాలజికల్ జైంట్ కింద అమెరికాతో పోటీ పడే స్థాయికి వచ్చింది. అందుకనే అమెరికా మీద కూడా సుంకాలు ప్రతీకార సుంకాలు చైనా విధించింది. అట్లాగే ఇప్పుడు మెక్సికో, కెనడా దేశాల నుంచి కూడా ఇప్పుడు మెక్సికో నుంచి లేబరు, అట్లా కెనడా నుంచి మెక్సికో నుంచి మొత్తం అమెరికా కార్లన్నీ తయారైతాయి. ఇప్పుడు ఇవన్నీ అడ్వాంటేజెస్ ని కూడా పోగొట్టుకుని మొత్తంగా కూడా ప్రపంచ వ్యాప్తంగా డిస్రప్షన్, అంటే అతను ఏదో డిస్రప్షన్ వల్ల ఏదో జరుగుతుంది తన ఇమేజ్ అనుకుంటున్నాడు. అంటే తను అంటే లారీ సమ్మర్స్ అనే ఒక ఎకానమిస్ట్ చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఇతను చేసే పిచ్చి పనులు ఎట్లున్నాయంటే దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు అని ఇంతకుముందు క్రియేషనిజం ఇట్లాంటి ఎట్లా వచ్చినాయో అట్లాంటి ఒక మౌఢ్యాన్ని వాణిజ్యంలో కానీ ఎకానమీలో కానీ ఒక రకమైన మౌఢ్యాన్ని సృష్టించడానికి ఆయన ట్రై చేస్తున్నాడు. అట్లాగే ఇంకోవైపున ఒక గందరగోళాన్ని, ఒక అరాచకాన్ని సృష్టిస్తాం. ఆర్థిక సూత్రాలకి విరుద్ధంగా చాలా పనులు ఆయన చర్యలన్నీ ఉన్నాయి. వీటన్నిటి వల్ల మొత్తంగా కూడా మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు, ఈవెన్ అమెరికన్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికాలో రేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇండియా నుంచి కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు, ముఖ్యంగా ఐఫోన్లు, ఇవన్నీ కూడా ఆ గడువు లోపలే అక్కడికి ఎగుమతి చేయడానికి కొన్ని
ఆ, ఈ గడువు లోపల ఎగుమతులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇండియాలో ముఖ్యంగా ఇప్పుడు యాక్వా రంగం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి యాక్వా రంగం ఉంది. యాక్వా మీద ఇప్పుడు యాక్వా అగ్రికల్చర్ ఉత్పత్తుల మీద మనం అమెరికాకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇండియా నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు అమెరికా ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడి ఉంది. అట్లాగే ఇప్పుడు టెక్స్టైల్స్ లేదంటే వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మా ఈ రంగాలు వీటన్నిటిని కూడా ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఈ ట్రంప్ చర్యల వలన. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ అమెరికాని కట్టడి చేయడానికి లేదా అమెరికాతో ట్రేడ్ వార్ లో భాగంగా చైనా కనుక ప్రపంచవ్యాప్తంగా అన్ని చౌకగా వస్తువులు అక్కడే తయారవుతాయి కాబట్టి ఈవెన్ కెమికల్స్, ఫార్మా ఇవన్నీ కూడా అక్కడే తయారవుతాయి కాబట్టి వాటిని కనుక డంప్ చేస్తే అప్పుడు ఇంకా గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇవాళ నేను చెప్పాలంటే ఇవాళ పరిస్థితులు చూస్తుంటే మళ్ళీ కోవిడ్ నాటి స్టాక్ మార్కెట్ లో కోవిడ్ నాటి పరిస్థితులు, కోవిడ్ నాటి స్థాయికి మార్కెట్ పడిపోయే ప్రమాదం కనిపిస్తుంది చక్రి. అయితే సత్యనారాయణ గారు, ట్రంప్ సుంకాలతో రూపాయి మారక పతనం ఒకవైపు కనిపిస్తుంది, మరోవైపు టారిఫ్ల పైన ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపైన స్వయంగా అమెరికన్లే నిన్న నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది కదా. అంటే యాక్చువల్ గా అందరూ ఏమనుకున్నారంటే జో బైడెన్ హయాంలో రెసెషన్ పెరిగింది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ మార్చాలి, ట్రంప్ వచ్చాక ఆ రెసెషన్ అంతా కూడా ఇది చేసి ఒక మార్కెట్ ఎకానమీని స్థిరంగా దాన్ని నిలబెట్టి దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాడు అనుకున్నారు. కానీ ఇప్పుడు మొత్తంగా కూడా అంత రివర్స్ గేర్ లో వెళ్లే విధంగా ఇప్పుడు ఆయన నిర్ణయాలు ఉన్నాయి. అదే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆర్థిక సూత్రాలకు విరుద్ధమైన పనులు చేయటము. ఇప్పుడు నిజానికి అమెరికాకి పోయిందేం లేదు. ఇప్పుడు అమెరికాలో మొత్తం టెక్నాలజీ కంపెనీస్ అన్ని అమెరికా నుంచి ఉన్నాయి. అమెరికన్ టెక్నాలజీ మొత్తం ప్రపంచాన్ని రూల్ చేస్తుంది. నిజానికి డాలర్ కి ప్రత్యామ్నాయ కరెన్సీలు తీసుకొస్తే తప్ప, ఎందుకంటే డాలర్ అనేది ఇప్పుడు డాలర్ కి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ముద్రించుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. దానివల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇప్పుడు అందరూ కూడా అదే డాలర్ ని ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డాలర్ ఆ మధ్యలో కేసీఆర్ చెప్పినట్టు హెలికాప్టర్ మనీ లాగా వాళ్ళకి కావాల్సినప్పుడల్లా డాలర్లు ముద్రించుకుంటున్నారు. ఆ డాలర్లనే ప్రపంచవ్యాప్తంగా వాడుతుంది. నిజానికి ఇప్పుడు మొత్తంగా కూడా ప్రపంచ వాణిజ్యం కానీ ప్రపంచానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు అమెరికా చేతిలోనే ఉంది. అందుకనే కూడా ఇప్పుడు ఒక జోక్ చెప్పారు, అమెరికాకి జలుబు చేస్తే ఇండియాలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే తుమ్ములు వచ్చే పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితి, అట్లాంటి అడ్వాంటేజ్ అమెరికాకు ఉన్న అడ్వాంటేజ్ ని ఇప్పుడు ట్రంప్ చర్యల వల్ల నాశనం చేస్తున్నాడు. అందువల్లనే ఇప్పుడు అక్కడ కూడా ఇప్పుడు అమెరికాలో కూడా ఆయన చర్యల పట్ల వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే అమెరికాలో ప్రభుత్వ పనితీరుని ఎలా అంచనా వేస్తారంటే తమ పాకెట్ లో డబ్బులు ఈ గవర్నమెంట్ వచ్చాక వచ్చిందా లేదా, పాకెట్ లో మనీ వచ్చిందా లేదా పోయిందా అనే అంశం మీదే అమెరికా పౌరులు ఒక గవర్నమెంట్ పనితీరుని అంచనా వేస్తారు. ఇప్పుడు నేను చెప్పాలంటే ఇప్పుడు మొత్తంగా కూడా అక్కడ నిత్యావసర సరుకులు పెరిగిపోయాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఉద్యోగాల డోజ్ పేరుతోటి ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు తీసేస్తున్నాడు. అంటే ఆయన చెప్పేది ఏంటంటే మొత్తంగా కూడా సుంకాలు మనం భారీగా అన్ని దేశాల మీద విధిస్తే ఆ సుంకాల ద్వారా వచ్చిన సొమ్ముతోటి అక్కడ ఇప్పుడు డెఫిసిట్ ని తగ్గించుకోవచ్చు అనే ఒక పిచ్చి ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ ప్రయోగాలన్నీ వికటించి అమెరికా నాశనం కావటమే కాకుండా మొత్తంగా కూడా ప్రపంచంలోనే ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడే ప్రమాదం కనిపిస్తుంది. అందుకనే ఇప్పుడు అమెరికా పౌరులు కూడా ఇప్పుడు ఎందుకంటే ఒకసారి గెలిపించుకున్నారు, 5 ఏళ్ల వరకు ఆయనే ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు తలకాయ పట్టు కూర్చున్నారు. ఇప్పుడు ఏదైనా నినాదాలు చేసేవాళ్ళు వీళ్ళందరినీ కూడా వాళ్ళు కమ్యూనిస్టులని లేదా ఇప్పుడు ఇక్కడ మనం అర్బన్ నక్సలైట్లని ఎట్లా అంటున్నామో అట్లా చేయటము. ఈ మధ్యలో కూడా ఇజ్రాయెల్ గాజాకి మధ్యలో వారు జరిగిన సందర్భంగా కూడా డెమోక్రటిక్ గా స్టూడెంట్స్ కొంతమంది నిరసనలు నిలపటము. ఎందుకంటే అమెరికాలో ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండటమే కాకుండా భావ ప్రకటన స్వతంత్రం గాని ఇప్పుడు ప్రజాస్వామ్య విలువలు గానీ ఉంటాయంటారు. వాటిని కూడా తొంగలో దొక్కి చాలా మందిని విదేశాలకు పంపించడము. అట్లాగే వీసా విధానాలు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన వీసాలను కూడా ఏ నిమిషంలో క్యాన్సిల్ చేస్తారా ఇప్పుడు అంటే ఒక గందరగోళ పరిస్థితి. అంటే ఇప్పుడు దీనివల్ల ఇమీడియట్ గా అమెరికన్ పౌరులందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. కానీ ఇక్కడ చీప్ లేబర్ ఎకానమీ ఇప్పుడు నడుస్తుంది WTO వలన. ఆ చీప్ లేబర్ ఎకానమీ వలన అమెరికాకి అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు అక్కడ ఇండియన్స్ పనిచేయటం వల్ల వాళ్ళకి చీప్ లేబర్ దొరుకుతుంది. ఎందుకంటే అమెరికాలో పౌరులకి వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. అందుకనే ఆఫ్లైన్ లో ఇప్పుడు ఇండియా నుంచి పనులు చేయించడం కానీ లేదంటే అక్కడికి తీసుకెళ్లి అక్కడ పౌరులతో పోలిస్తే మన వాళ్ళకి ఇచ్చే జీతాలు తక్కువే. అంటే ఇట్లాంటి అడ్వాంటేజ్ అన్ని ఉన్నా సరే అవన్నీ పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ఫార్మాకి సంబంధించి కూడా ఇండియా నుంచి ఫార్మస్యూటికల్ ఉత్పత్తులు చౌకగా అక్కడికి వెళ్తాం, ఇప్పుడు చౌకగా ఇప్పుడు వరకు వెళ్తున్నాయి. ఈ టారిఫ్లు పెంచడం వల్ల అక్కడ అమెరికన్ పౌరులు
వాళ్ళకి ఈ మందుల మీద పెట్టే మందులు ఎక్కువ ఖరీదు అవుతాయి. అవన్నీ కూడా వాళ్ళ మీదే భారం పడుతుంది. ఇప్పుడు అంటే ఉన్న అడ్వాంటేజ్ ని పోగొట్టుకుంటుంది. అంటే దానివల్ల ఏంటి, ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ దెబ్బతింటుంది, అక్కడ వాళ్ళకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ ఏం లేదు. అంటే ఒక పిచ్చాడి చేతిలో రాయిలాగా ట్రంప్ చేస్తున్న పనులన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాన్ని తీసుకొస్తున్నాయి. ఆ సంక్షోభ సూచికలు ఇప్పుడు అమెరికన్ మార్కెట్ లోనే కనపడుతున్నాయి. అమెరికాలో ఉన్న నాస్డాక్ కానీ లేకపోతే ఈ మొత్తంగా కూడా సూచీలన్నీ కూడా కుప్పకొస్తున్నాయి ఏ రోజుకి ఆ రోజు. అంటే ఇట్లా ఒకసారిగా మొత్తం కూలగొట్టి నేను ఏదో పైకి లేపుతాను, నేనేదో పిచ్చి ప్రలాపనలు చేస్తున్నాడు. అవన్నీ కూడా ఇప్పుడు ఆర్థికవేత్తలందరూ కూడా ఇతను చేస్తున్న పిచ్చి పనులు విమర్శిస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక అరాచకత్వాన్ని అతను ప్రివేల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అందరూ ముందేమనుకున్నారంటే ట్రంప్ కూడా ఒక వ్యాపారి కాబట్టి ఆయన యొక్క వ్యాపారాలను పెంచడానికి, ఆర్థిక వ్యవస్థని ఇది చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం పెంచడానికి అమెరికాను కూడా అభివృద్ధి దశలో తీసుకెళ్తాడు అనుకున్నారు. కానీ ఇప్పుడు అతను ఏంటంటే అమెరికాకు వచ్చి అందరినీ పరిశ్రమలు పెట్టమంటాడు. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ని మళ్ళా అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని పెంచాలి అంటే ఇప్పుడు ఈ దేశాల మీద సుంకాలు వేస్తే వీళ్ళందరూ తీసుకొచ్చి అక్కడ ఫ్యాక్టరీలు పెడతారు. ఫ్యాక్టరీలు పెడితే మళ్ళీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లో ఒక ఉచ్చ దశకు చేరుకుంటుందని ఆయన అనుకుంటాడు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ ఫ్యాక్టరీలు పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ లేబర్ కాస్ట్ ఎక్కువ కాబట్టి వీళ్ళు ఫ్యాక్టరీలు పెట్టినా ఇప్పుడు అక్కడ కాస్ట్ ఎక్కువ అవుతుంది. అది కూడా సాధ్యం కాదు. అసలు ఆయన ఏం ఆశిస్తున్నాడో తెలియట్లేదు. కేవలం చైనా నుంచి ఒక చీప్ లేబరు, చైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, అమెరికన్ టెక్నాలజీ కంపెనీస్ కానీ ఆటోమొబైల్ కంపెనీస్ కానీ చౌకగా ఉత్పత్తులు తయారు చేయడానికి చైనా అనేది ఒక విశ్వ కర్మాగారంగా రూపొందడం వల్ల చాలా అడ్వాంటేజ్ వచ్చింది అమెరికాకి. ఈ అడ్వాంటేజ్ అంతటినీ పోగొట్టాడు. ఇప్పుడు నిజానికి అమెరికన్ కంపెనీస్ కూడా ఇప్పుడు ఎదురు తిరుగుతాయి ట్రంప్ కి. ఎందుకనంటే ఇప్పుడు ఈ చౌకగా లేబర్ ని ఉపయోగించి చౌకగా ఇప్పుడు ఈవెన్ ఐఫోన్లు కూడా చైనాలో తయారవుతున్నాయి. ఇప్పుడు మిగతా ఎలక్ట్రానిక్స్ కానీ ఆటోమొబైల్ పరికరాలు కానీ అన్ని కూడా చైనా నుంచే తయారవుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు చైనా దాదాపుగా ఈ 5G టెక్నాలజీ కానీ సోలార్ టెక్నాలజీ కానీ ఇట్లా ఏదైతే ప్రపంచవ్యాప్తంగా 5 టెక్నాలజీస్ ఉన్నాయో వాటన్నిటిలో వరల్డ్ లీడర్ అయింది. ఈ అడ్వాంటేజెస్ అన్ని కూడా చైనాకి ఉన్నాయి. ఆ అడ్వాంటేజెస్ ని ఇప్పుడు అమెరికా ట్రంప్ విధానాలు ఏ రకంగా పోగొట్టలేవు. అయినప్పుడు కూడా ఆయన చేసే పిచ్చి పనులు ఏ రకంగా పరిణమిస్తాయి అర్థం కావట్లేదు. ఈ గందరగోళంలోని వాళ్ళ మార్కెట్లు పడిపోయాయని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. భారీ నష్టాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. స్టాక్ మార్కెట్లపై ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ పడిందంటున్నారు బిజినెస్ అనలిస్టులు. ప్రస్తుతం 5% మేర భారత స్టాక్ మార్కెట్లో నష్టపోయినట్లుగా తెలుస్తుంది. 3,900 పాయింట్లకు పైగా సెన్సెక్స్ పడిపోయింది. నిఫ్టీ కూడా 1,140 పాయింట్లకు పైగా నష్టంలో ఉంది. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా సహా మౌలిక రంగాల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఆసియా మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. 7% పైగా జపాన్ నిక్కీ ఇండెక్స్ పడిపోయింది. నిఫ్టీ 900 పాయింట్ల పతనమయ్యాయి. ఇక ట్రంప్ పరస్పర సుంకాలు ప్రకటించడంతో వాల్ స్ట్రీట్లోనూ నష్టాల పరంపర కొనసాగుతుంది. వాణిజ్య లోటు పరిష్కారం కానంత వరకు ఇతర దేశాలతో ఒప్పందం కుదుర్చుకోనని ట్రంప్ తేల్చి చెప్పారు. అంతేకాకుండా కొన్నిసార్లు ఏదైనా బాగు చేసుకోవాలంటే మందులు వేసుకోవాల్సి ఉంటుందని మార్కెట్ల గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.